నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో గుమ్మడి కుమారస్వామి ప్రెస్ మీట్, సిపితో మీడియా వర్క్షాప్, అలరించిన మేడుకోల కార్యక్రమం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. డాక్టర్ చదవడం కాదు, పేద ప్రజలకు సేవ చేయడమే గొప్ప అవకాశంలా భావించాలని, ఇక్కడ డాక్టర్గా చదివి విదేశాలకు వెళ్లకుండా దేశ ప్రజలకు సేవలు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజిమిల్లా ఖాన్ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మెడికోలకు సూచించారు. రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో ఆవిర్భావ ఫంక్షన్ను ఘనంగా నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఫేర్వెల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి సంవత్సరం కాలేజీలోకి వచ్చిన విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. ఫ్రెషర్స్తో ర్యాప్ వాక్ చేయించి వైద్యులకు పరిచయం చేయించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హిమ బిందు, కళాశాల ప్రొఫెసర్లు తదితరులు ఉన్నారు. Is in 6-7 years of my life in service, I have often seen that on the first day we have very grand dreams. ఇది చేస్తా, అది చేస్తా, డాక్టర్ ఇది చేస్తా. ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఒక మాట అంటాం, సార్ నేను డాక్టర్ అయితే 100 మందికి ఫ్రీ సేవ చేస్తా. మేము కూడా సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ అన్నప్పుడు వై డు యు వాంట్ టు బి ఎ సివిల్ సర్వెంట్ అంటే, సార్ ఐ విల్ చేంజ్ ద కంట్రీ, ఐ వాంట్ టు ఎరాడికేట్ కరప్షన్, ఐ వాంట్ టు మేక్ షూర్ దిస్ వర్క్స్ అని పెద్ద మాటలు మాట్లాడి వస్తాం బయట. కానీ 5 సంవత్సరాల తర్వాత కొంచెం తగ్గుతుంది, 10 సంవత్సరాల తర్వాత ఇంకా కొంచెం తగ్గుతుంది, 15-20 సంవత్సరాల తర్వాత ఎవరు వ్యతిరేకంగా సర్వీస్ లో జాయిన్ అయ్యి పని చేద్దాం అనుకున్నామో వాళ్ళలో కలవడం జరుగుతుంది. యాజ్ డాక్టర్స్, ఈవెన్ ఇఫ్ 2-3 of you have heard what I have said today, please remember, my only request has been that you serve the people that deserve your service. I hope you remember this, because I said this in the morning. Each of you never forget, ee building aina venkal building unna meekunna fee structure aina, it is subsidized by the Indian public. It is subsidized by the Indian public. It is a duty. My salary also comes from the Indian public. It is my duty to return this service to the country that has given us so much. Please never forget that this duty of yours, no one will monitor. It is up to you. I might not be there, all of us might go away, but మీ మనసులో ఈ మాట చెప్పింది గుర్తుపెట్టుకోండి. సర్వీస్ చేస్తేనే మీ జీవితానికి విలువ. డాక్టర్లు చాలా మంది వచ్చారు, కలెక్టర్లు చాలా మంది వచ్చిపోయారు. నిజంగా విలువ ఉండేది నిజంగా పని చేసిన వాళ్ళకి, మంచి కోసం పని చేసిన వాళ్ళ విలువ ఉంటుంది. కానీ పేరు కోసం పని చేసిన వాళ్ళు కొన్ని రోజులు మెచ్చుకుంటారు, రేపు అందరూ సమయం కూడా మర్చిపోతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ ఎంతో మందికి అవకాశం ఉండదు. చాలామంది చదువుతారు, ఎన్నో కారణాల వల్ల సీట్ రాకపోవచ్చు, బట్ యు ఆర్ సక్సెస్ఫుల్. మీరు సీట్ తెచ్చుకొని ఇక్కడ రామగుండంలో జాయిన్ అయ్యారు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఈ 5 ఏళ్ళు మీరు చాలా మంచి డాక్టర్స్, మంచి ఎక్స్పర్ట్ డాక్టర్స్, ఏదో వచ్చాం సీట్ వచ్చేసింది ఏదో కంప్లీట్గా చేసేద్దాము అని అనుకోకుండా ఒక బెస్ట్ ఒక గోల్తో చేయాలి. ఒక గోల్, ఏం గోల్ కావాలి, నేనేం కావాలనుకున్నారు,
మీరు డాక్టర్ కావాలనుకున్నారు, స్టెథోస్కోప్ పట్టుకొని ఎంతోమందికి సహాయం చేయాలనుకుంటున్నారు. ఒక్కోసారి మనం చూసాము 2019లో కరోనా వచ్చింది. కరోనా అప్పుడు నిజంగా అయితే అందరు డాక్టర్స్ దేవుళ్ళలా కనపడ్డారు. సో ఒక్కొక్కసారి వాళ్ళని డాక్టర్స్ని అడుక్కున్నది నేను చూశాను. ఒక్కసారి మా వాడికి అది పెట్టండి, ఆక్సిజన్ పెట్టండి, ఆక్సిజన్ నుంచి ఎట్లా కాపాడండి అని. ఎందుకంటే మన రిలేటివ్స్ మనకి ఎంతో మనకు కావాల్సిన వాళ్ళందరూ లాస్ట్ మూమెంట్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనకి ఎవరు కనపడతారు? అప్పుడు దేవుళ్ళు కూడా కనపడలేదు, ఓన్లీ డాక్టర్సే కనపడ్డారు. సో అట్లాంటి ప్రొఫెషన్ మీరు ఎంచుకున్నందుకు మీరు దాంట్లో బెస్ట్ డాక్టర్స్ అయ్యి ఇండియాలో ఉండి ఇండియన్స్కి మనకు సాధించుకోవాలని. ఎందుకంటే గవర్నమెంట్ ఇక్కడ ఫీజులతో ఇక్కడ మీకు సీట్లు ఇచ్చింది. మనందరూ ఇక్కడ ఎడ్యుకేషన్ చేసేసి అందరూ అమెరికాకో యూరోప్కి వెళ్ళిపోతే మళ్ళీ ఎవరికి చేయాలి? సో దయచేసి మీరు అందరూ 99% ఇక్కడ ఇండియా ఈజ్ గ్రోయింగ్. ఇండియా ఆల్సో బికమింగ్ వెరీ డెవలప్డ్ కంట్రీ, వెరీ మచ్ డెవలప్డ్ కంట్రీ వెరీ సూన్. 6 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. మీకు అన్ని అమెరికాలో కానీ ఇంకా డెవలప్డ్ కంట్రీస్లో ఏవేవి దొరకలేదో ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. అక్కడ ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి, మాకు తెలుసు అవి. పోలీస్ వాళ్ళకి అక్కడ ఒకసారి పోయిన తర్వాత వీసా ప్రాబ్లము, బయట పోలీస్ ప్రాబ్లము. ఎందుకంటే మనకు తెలియని దేశము, వాళ్ళ రూల్స్ వేరే, మనం అక్కడ వాయిస్ ఉండదు. ఇక్కడైతే మనం ఫైట్ చేయొచ్చు. మనం నేటివ్ ల్యాండ్లో ఉన్నప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్, హక్కులు అవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ ప్రజలకి సేవ చేయాలని కోరుతూ మిమ్మల్ని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని 1568 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్కి ఎలాంటి అవాంతరాలు లేకుండా పక్కా పోలీసులు ఏర్పాట్లు చేశామని, ఎల్లుండి ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. ఈరోజు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో పాత్రికేయులతో సిపి వర్క్షాపు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పోలీసుల చర్యలను, పోలింగ్ కోసం పోలీసుల ఏర్పాట్లను సిపి వివరించారు. అలాగే ఇప్పుడు పీసీలు వచ్చారు, రిఫరెన్స్ పార్టీస్ వచ్చాయి. సో అదే కాకుండా ఎన్సీసీ క్యాడెట్స్ కూడా మనం తీసుకోమని చెప్పి వచ్చింది. వాళ్ళు కూడా ఎన్సీసీ క్యాడెట్స్ కూడా వచ్చారు. వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా తీసుకుంటాం. వాళ్ళు జస్ట్ లైన్ మెయింటైన్ చేయడానికి అంతే తప్ప ఆంధ్ర విషయాల్లో వాళ్ళందరూ మేజర్సే. అందరూ మేజర్స్ వాళ్ళ యొక్క సంతాలు తీసుకొని వాళ్ళ అప్రూవల్స్ తీసుకుంటారు. వాళ్ళ ఎన్సీసీ ఆఫీసర్స్ పంపించారు. దేశంలో నిరంకుశ పాలన చేసిన బీజేపీని గద్దెదించి కాంగ్రెస్ను గద్దెనెక్కించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధమయ్యారని, ఎల్లుండి తమ ఓటు హక్కును కాంగ్రెస్ వైపు వేయనున్నారని సీనియర్ ఐఎన్టీసీ నేత గుమ్మడి కుమారస్వామి అన్నారు. గోదావరి ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో గుమ్మడి కుమారస్వామి మాట్లాడారు. వివిధ హోదాల్లో ఉన్నటువంటి అన్ని విభాగాల కార్మిక, సేవాదళ, ఐఎన్టీసీ మరియు మైనార్టీ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎన్ఎస్యుఐ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గడ్డం వంశీకృష్ణ గెలుపుకై శ్రమించినటువంటి 6 శాసనసభ్యులు, ఒకరు గౌరవనీయులు ఏఐసిసి సెక్రటరీ, రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ అమాత్యవర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్బాబు గారి నాయకత్వంలో ప్రచార పర్వం నేటితో ముగియనున్నటువంటి సందర్భంగా వివిధ స్థాయిలో పనిచేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈరోజు 2024 జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇది ఒక ప్రధానమైనటువంటి ఘట్టం సమీపిస్తున్నటువంటి తరుణంలో మరి ఈ దేశ భవిష్యత్తు కొరకు, ఈ దేశ పౌరుల రక్షణ కొరకై జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నటువంటి సత్సంకల్పంతో దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులు, పౌర సమాజము కాంగ్రెస్ ఇండియా కూటమిగా ఏర్పడి మరి ఈరోజు నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ నాయకత్వాన్ని గద్దె దించేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు మైనార్టీల రక్షణ లేదు, ఈ దేశంలో దళితులకు రక్షణ లేదు,
రైతులకు రక్షణ లేదు, మరి కార్మిక రంగంలో అశాంతి, ఈ వివిధ అన్ని రంగాల్లో కూడా ఈరోజు విఫలమైనటువంటి భారతీయ జనతా పార్టీ పరిపాలనలో, మోడీ నాయకత్వంలో మరి కార్మిక చట్టాలను అణచివేయడంలో కానీ, కార్మిక చట్టాలను సవరించడంలో కానీ, పరిశ్రమలన్నీ ప్రైవేట్ పరం చేయడము, మరి ఈ రకంగా మరి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు, లాల్ బహదూర్ శాస్త్రి, హజారానంద, తాత్కాలికంగా ఉన్న వాజ్పేయి కానీ, మరి ఈ దేశ ఔన్నత్యాన్ని కోరుకున్నటువంటి ఎందరో మహానుభావులు అనేక త్యాగాలు చేసి మరి దేశాన్ని పంచవర్ష ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ ఈ దేశాన్ని అగ్రదేశంగా తయారు చేయడంలో వీళ్ళందరూ కూడా శ్రమించి అన్ని వర్గాలకు లౌకికవాదం, సెక్యులరిజం, అందరికీ పౌర సమాజం అందరూ కూడా సౌఖ్యంగా ఉండాలన్నటువంటి సంకల్పంతో మరి భారత రాజ్యాంగం పట్ల గౌరవించి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను అమలు చేసి మరి ఈ దేశ పౌరులందరికీ కూడా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాయువులు పీల్చేటువంటి సమయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కల్పించినటువంటి సందర్భంలో ఈరోజు యూపీలో కానీ, గుజరాత్లో కానీ, వివిధ రాష్ట్రాల్లో దళితులపైన మొన్ననే ఒక దళిత స్త్రీ నదిలో స్నానం చేసిందని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ సభ్యులు విపరీతంగా కొట్టడం, సోషల్ మీడియాలో అది వైరల్ కావడం కూడా జరిగింది. మరి ఇట్లా ఒక దళితుడు గుర్రం మీదకి పెళ్లి చేసుకోవడం అని చెప్పి అతన్ని కూడా కొట్టడం, అసలు మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా లేదా అనే ఒక భావన కలుగుతుంది అలా దేశ ప్రజలందరిలో కూడా. మార్పు రావాలి, ఈ దేశాన్ని విడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ, మరి మా యువ నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 భారత్ జోడో యాత్ర చేసి విభిన్న సంస్కృతులను, విభిన్న మతాలను ఏకం చేయాలనేటువంటి, జోడో అంటే కలపడం అనేటువంటి సంకల్పం చేసుకొని ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.